ఈరోజు రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు ఒక మంచి పాఠమును నేర్పిస్తున్నాడు. కాపరి యొక్క బాధ్యత ఏంటంటే సంఘానికి ఒక మంచి పాఠములు నేర్పించాలి. ఆ పాఠముల ద్వారా విశ్వాసులు భూమి మీద చక్కగా బ్రతకడానికి, నడవడానికి ఇష్టపడతారు. సత్యవాక్కులు నేర్చుకొనుట ద్వారా మన ఆత్మీయ జీవితాలు మెరుగుపడతాయి. ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను మంచివాడును, నేను మంచిదానను అని మనుషులు దృష్టిలో నేను గొప్పవాడును, నేను శ్రేష్టమైన వాడును అని చాలామంది మనసులలో తలంచుకుంటూ బ్రతకడానికి ఇష్టపడతారు. ఎదుటి వ్యక్తి కన్నా నేనే మంచోడ్ను అని తలంచి మన ఎదుటి వ్యక్తిని కూడా కొన్నిసార్లు తృణీకరించటానికి, తక్కువ చేయటానికి మనుషుడు ఇష్టపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు వారి హృదయములలో అందరికన్నా నేనే గొప్పోడ్ను అని ఊహాలోకములో ఊగతా ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున బ్రతకడానికి మనుషులు ఇష్టపడతారు. వాస్తవముగా చెప్పాలంటే ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఎవ్వరు కూడా యోగ్యులుగా లేరు. ఈ భూమి మీద పరలోకములో ఒకే ఒక్క వ్యక్తి యోగ్యుడు, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుదాం. మహానుభావులు వచ్చారు, పుణ్య పురుషులు అని చెప్పుకున్న వారు వచ్చారు, మహాత్ములు అని పిలిపించుకున్న వారు వచ్చారు, పోయారు. నేనే దేవులను అని పలికిన వారు చాలా మంది వచ్చారు. కానీ చరిత్ర మనం చూచినప్పుడు వారెవరూ యోగ్యులుగా కనబడలేదు. యేసయ్య అన్నాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా నేరాస్థాపన చేస్తే నేను దానికి ఒప్పుకుంటానని సవాలు విసిరాడు. ఆ సవాలుకు మత పెద్దలు, రోమా ప్రభుత్వము, పరిసయ్యులు, శాస్త్రులు, సదుకయులు, హేరోదు, పిలాతు అందరూ కూడా తలదించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యేసయ్యలో పాపము లేదు, యేసయ్యలో నేరము లేదు, యేసయ్యలో దోషము లేదు, యేసయ్య రక్తములో కలంకము లేదు,
యేసయ్య చూపులో విషము లేదు. అందుకే ఆయన తప్ప ఈ లోకములో వేరొకరు యోగ్యులుగా లేరు. కాబట్టి యేసయ్య ఎందుకు వచ్చాడు? దేనికోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? అయోగ్యులైన మనుషులను, అపవిత్రులైన మనుషులను, మలినము కలిగిన మనుషులను, కపటము కలిగిన మనుషులను, తండ్రికి దూరమైన మనుషులను తండ్రితో ఏకము చేయటానికి, పరిశుద్ధపరచటానికి, వారి మీద ఏలబడి చేసిన మలినము ఆయన రక్తముతో కడిగి యోగ్యులుగా చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ భూమి మీద ఏ విధముగా తన ప్రవర్తన ద్వారా కనపరిచారో, తన మాట ద్వారా కనపరిచారో, తన బ్రతుకు ద్వారా తాను ఎట్టివాడో బయలుపరిచాడో, మనము కూడా ఆయన బిడ్డలమైన మనము ఆయనను పోలి భూమి మీద బ్రతకడానికి, నడవడానికి, జీవించటానికి ఇష్టపడాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను పోలి నడిచిన వారిని ఆయన ఏమీని ప్రశంసిస్తారంటే వారు కూడా యోగ్యులే అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎవరు యోగ్యులో తెలుసా? ఎలాంటి వారు యోగ్యులో తెలుసా? ఏమి చేస్తే యోగ్యులవుతారో తెలుసా? ప్రియరా, కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే తనకు తాను చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మనుషుడు తన గొప్పతనాన్ని ఇతరులకు వివరించుకోవడానికి ఇష్టపడతాడు. అయితే వారి మనసులో ఏముంటుందంటే వారే యోగ్యమైన వారు అని భావించుకుంటారు. దానిని సెల్ఫ్ బూస్ట్ అంటారు. వ్యక్తిగతంగా తమకు తాము కనపరుచుకునే పరిసయుడు ఉన్నాడు. తనకు తాను ఏం చేస్తున్నాడంటే వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటాను, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఈ సుంకర వలనైన నేను ఉండలేక మంచిగా ఉన్నానని తన గురించి తాను ఏం చేసుకున్నాడు? మెచ్చుకుంటూ ఉన్నాడు. అది తప్పు. ఆ గుణము మంచిది కాదు. నీ గురించి నువ్వు చెప్పుకోకూడదు. నీ డబ్బా నువ్వు కొట్టుకోకూడదు. నీ గురించి నువ్వు పొగుడుకోకూడదు. ఏం చేయాలి తెలుసా? నీ గురించి, నా గురించి, మన గురించి ప్రభువు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు యవన కాలంలో యూత్లో ఉన్నప్పుడు నా ఊహాలోకం ఎలాగుండదంటే నేనే మా యవనస్తుల్లో మంచివాడును అనుకునేవాడు. నేనే పరిశుద్ధంగా ఉన్నాను అనుకునేవాడిని. నేనే బాగా పాడుతున్నాను అనుకునేవాడిని. నేనే దైవజనునికి మంచిగా సేవ చేస్తున్నానని నన్ను నేను మనసులోను ఊహించుకుంటూ బయట ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడినని తలంచుకునే ఉండేవాడిని.
అది ఒకరోజు దేవుడు దైవజనుని ద్వారా మాట్లాడాడు. అప్పుడు నా లోపల ఉన్న రహస్య బ్రతుకు ఎటువంటిదో దేవుడు బయలుపరిచాడు. సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే, నాకన్నా బాగా వాక్యం చదవలేరండి, అందుకే పాస్టర్ గారు నాకే వాక్యం ఇస్తారండి అని చెప్పుకొని తిరుగుతారు. కొంతమంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు అన్నిటికీ నన్నే పాడమంటారండి, నాకన్నా మా సంఘములో ఇంకొకరు లేరండి, అసలు నేను లేకపోతే క్వైరే లేదండి అనే ఊహాలోకములో సంఘాలలో ఉన్నవారు, అటువంటి మనసు కలిగిన వారు ఉండొచ్చు. నేను బాగా పెద్దరకం చేస్తున్నాను, నేను చేసినట్లు ఇంతవరకు ఎవరూ చేయలేదు, అందుకే సంఘము ఇలాగుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇదేదో భారం అన్నట్టు, ఇదేదో బరువు అన్నట్టు, ఇదేదో ముయ్యలేని కష్టం అన్నట్టు ఫీల్ అవుతారు. అలాగ అవ్వడానికి అవకాశం ఇవ్వకూడదు. అవి దుష్టిని తలంపులు, అవి సాతాను తలంపులు. నువ్వు దేవుని పని చేయడానికి వచ్చావు. దేవుని పని చేయడానికి వచ్చినప్పుడు దెబ్బలు తగులుతాయి, దండలు వేస్తారు. దండలు వేసినప్పుడేమో భుజాలు ఎగిరేసుకుని ఉండకూడదు. రాళ్ళు వేసినప్పుడేమో తగులుతున్నప్పుడు అమ్మ 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 అనకూడదు. దండలు వేసినప్పుడు ఎలాగ భుజాలు ఎగిరేసావో, రాళ్ళు వేసినప్పుడు కూడా భుజాలు ఎగిరేయాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను లేకపోతే నేను లేకపోతే సంఘం ఇలాగ నడదండి అని నేను అనుకున్నాను అనుకో, నాకన్నా బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడు. పశువులు కాసుకుని ఆమోసును పంపిస్తాడు. ఏమండి, పశువులు కాసిన ఆమోసును పంపిస్తాడు సంఘాన్ని కాయడానికి, మేపటానికి. మనుషులు ఏమనుకుంటారంటే, తమకు తాము మెచ్చుకున్న వారు యోగ్యులు కారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తనకు తాను మెచ్చుకున్నవాడు ఎప్పటికీ యోగ్యుడు కాలేడు. పౌలు అంటున్నాడు 18వ వచనం చూస్తే, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవరు యోగ్యులంటే ప్రభువు మెచ్చుకున్న వారే యోగ్యులు. ఏ విశ్వాసునైతే కాపరి మెచ్చుకుంటారో వారే యోగ్యులు. ఎందుకని? సంఘములో వారు ఎలా నడుస్తారో కాపరికి తెలుసు. బయట ఎలా నడుస్తారో కాపరికి తెలుసు. బయట మీరు నచ్చినట్లుకున్నా పాస్టర్ గారికి కనిపిసరికి ప్రైజ్ లార్డ్ అని వచ్చి, కానీ మీ లోపల అంతరంగం ఎలాగుందో పాస్టర్ గారికి తెలుస్తుంది. మందిరంలో ఎలాగున్నావో, బయట ఎలాగున్నావో, సమాజంలో ఎలాగున్నావో దేవునికి తెలుసు. కాబట్టి ఎవరు మెచ్చుకున్నవారంటే, ప్రభువుని ఎవరిని సమ్మతిస్తారో వారే యోగ్యులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘము, అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనమును చూడండి. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారం మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు, ఆమేన్, దేవుని వలన మెప్పు కలుగుతుంది. రహస్యమైనది ప్రతీది కూడా ఒకరోజు బయలుపరచబడతాది. ఏది దాపరకము ఉండదు, ఒకరోజు బయలుపరచబడతాది. అప్పుడు నా గురించి మిమ్మల్ని దేవుడు అడగడు, అయ్యి పాస్టర్ గారు మీరు సంఘానికి ఆశారు కదా, నువ్వు చెప్పవయ్యా అంటే నేను మర్చిపోతాను, ఏమీ చెప్పలేను. అందుకని
మీకు కోపము రాకుండా, నాకు కోపము రాకుండా నా రహస్యము మీ రహస్యము అన్నీ ఆయనే బయలుపరుస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాలేడు. మరి ఎవరు యోగ్యులవుతారు? ప్రభువు మెచ్చుకున్నవాడే. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, అందుకే నీవు నేను ఏం చేయాలంటే యోగ్యమైన వాటిని ఆలోచించాలి. యోగ్యమైన వాటి గురించి అన్వేషణ చేయాలి. యోగ్యమైనటువంటి పనులు నీవు సమాజములో సంఘములో చేయాలి. యోగ్యమైన పనులేవో, యోగ్యమైన పనులు ఎటువంటివో అవి నువ్వు అన్వేషణ చేసి వాటి గురించి ప్రభువుని అడిగి అవి సమాజములో చేస్తే నిన్ను బట్టి సమాజము బాగుపడుతుంది. వీళ్ళరా, ఈరోజు సమాజం బాగుపడడానికి క్రైస్తవుడే కారకుడు. ఒక ఉద్యోగిగా వచ్చాడో వీళ్ళరా, కాటన్ దొరగారు ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ఆయన ఒక ఆఫీసర్గా వచ్చాడు. ఈ ఈస్ట్ గోదావరి సమృద్ధిగా పచ్చని పంటగా నిలవాలంటే ఏమి చేయాలి అని అన్వేషణ చేశాడు. ఎక్కడ ఏ కొండ దగ్గర నీరు పారుతుందో దానిని పర్యవేక్షణ చేశాడో దానిని ఉద్యమాన్ని చేపట్టాడు. బ్రిటిష్ వారు అన్నారు, నీకు అప్పచెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి అని అడిగారు. అప్పుడు చెప్పారు, మీరు నన్ను ఉద్యోగరీత్యా పంపించారు, నా ఉద్యోగములో మోసము లేకుండా చేస్తున్నాను. అయితే నన్ను పంపించారు, నా వలన మీకు పేరు రావాలి, మీలో ఉన్న మంచితనం ప్రజలకు తెలియాలి, ఇండియాలో ఉన్న ప్రజలకు. అప్పుడు చెప్పి, ప్రియులారా, గోదావరి జలాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ రావడానికి ఆయనే కారకుడయ్యాడు. ఈరోజు తూర్పు గోదావరిని ఏమని పిలుస్తారు తెలుసా? అన్నవరం అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? ధాన్యము పండినటువంటి పంట ఎక్కడంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. ఆ మహానుభావుడు అంత మంచి పని చేశాడు. ఈ రోజుకి కాటన్ దొరగారి పేరు చెప్పకుండా ఏ ఒక్కరూ ఉండలేరు. దేవుడు నిన్ను పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? తినడానికి పుట్టించలా, నీ సంతోషాలు అనుభవించడానికి పుట్టించలా, ఆయనకు యోగ్యముగా ఉండాలని నిన్ను నన్ను పుట్టించాడు. మరి నీ వలన ఏముంది యోగ్యత? ఒకసారి ఆలోచన చేయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనములో అంటాడు, చూడండి ఒక చక్కటి మాట. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించున్నాడు. యోగ్యమైన వాటిని ఆలోచించాలి. మనుషులకు అవసరమైనవి, మనుషులకు కావలసినవి, మనుషులను ప్రయోజనకరమైనటువంటి పనులు నీ ద్వారా చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నీ ద్వారా చేయాలి. యోగ్యమైన వాటి గురించి ఆలోచించాలి. కీడు గురించి ఆలోచించకూడదు. ఎవడి ఇల్లు పాడు చేసిద్దామా, ఎవడి మీద అబండాలు వేసిద్దామా, ఎవరిని ఏడిపించిదమా, ఎవరిని కృంగకూడదమా, ఎవరిని నాశనం చేసిద్దామా అనే ఆలోచనలు దేవుని బిడ్డలలో రాకూడదు. యోగ్యమైన వాటిని ఆలోచించాలి. నీ సంఘములో సరిగా చదవలేనోడు ఉన్నాడు, వాడికి నువ్వేం చేయాలి? గైడెన్స్ ఇవ్వాలి. నువ్వు ఇలా చదవాలరా నాన్న, ఇలా చదివితే నీ జీవితం బాగుపడుతుందిరా అని చెప్పాలి. ఒక నిరుద్యోగి ఉన్నాడు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, నువ్వేం చేయాలి?
ఎట్లా చదవాలి నాన్న, ఎట్లా చదివితే నువ్వు జాబ్ కొడతావని చెప్పాలి. ఎంతమంది లేరురా చదువుకొని బికార్లా తిరుగుతున్నాడు. నీకెందుకు పుస్తకం ఆపే అంటే అది యోగ్యమైన ఆలోచనేనా? అది మంచి ఆలోచనేనా? అందుకే పెద్దలు అంటారు, చెరపరకరా చెడు. నువ్వు చెడిపోయింది కనుక ఇంకొకరిని చెడగొట్టక. యోగ్యమైన వాటిని మనము ఆలోచించాలి, యోగ్యమైన వాటిని తెలియని వారికి నేర్పించాలి. అప్పుడు నీ ద్వారా ఒక వ్యక్తి బాగుపడతాడు, నీ ద్వారా ఒక వ్యక్తి బాగుపడతాడు. అంతేనా కాదా? నీ ద్వారా ఒక వ్యక్తి బాగుపడితే ఎంత బాగున్ను. నెల రోజులు ఆ సంతోషం మరి ఆపుకోలేకుండా తృప్తిగా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు యోగ్యులంటే ప్రభు మెచ్చుకున్న వారే యోగ్యులు. అందుకే రూతు గురించి ఒక చక్కటి మాట తెలియజేశాడు. 3వ అధ్యాయము 11వ వచనంలో బోయాజు అంటాడు, నీవు యోగ్యురాలువు కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినవంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ అనుకుందురు. ప్రియులారా, ఈ మాట ఎవరు చెప్తున్నారు? బోయాజు చెప్తున్నాడు. బోయాజు ఎవరు? ఒక ధనవంతుడు. బోయాజు ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు సంఘం అన్నటువంటి రక్షింపబడిన రూతుకు సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు యేసు ప్రభు వారు సంఘానికి ఏమని ప్రశంసిస్తున్నాడంటే, నువ్వు మనుషులందరి దృష్టికి యోగ్యురాలువు, అందరు నిన్ను యోగ్యురాలు అంటూ ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప గొప్ప సాక్ష్యము ఆమె పొందింది. సంఘమా, నీవు కూడా నేను కూడా ప్రభు వలన మెప్పు పొందాలి. మనుషుల మెప్పు ఒకరోజు ఉంటుంది, కానీ దేవుని మెప్పు శాశ్వత కాలము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బంగారం ఇస్తే బంగారం అంటారు, నువ్వు ఇనుమిస్తే ఇనుము అంటారు, నువ్వు ఏది ఇవ్వలేదనుకో నిన్ను గయ్యాలు అంటారు. మనుషుల యొక్క నైజం అటువంటిది. నీది ఏది ఇవ్వకపోతే అదండి అలాగండి అనేసరికి ఇంకా చరిత్ర అంతా బయటకు వచ్చేది. అలాగండి అని అనేసరికి లిస్ట్ మొత్తం అయిపోద్ది. కాబట్టి మనుషుల మెప్పు కోరుకోక, మనుషులు పొగడ్తల వైపు వెళ్ళక, దేవుని మెప్పు కోరుకో, అది నీకు శాశ్వతముగా ఉంటుంది. రెండవదిగా ఎవరు యోగ్యులంటే లూకా శుభవార్త 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించిన వారు. రెండవదిగా ఎవరు యోగ్యులంటే వాక్యానుసారముగా అనుసరించిన వారు యోగ్యులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా ఫలించినటువంటి వారు, అనుసరించినటువంటి వారు, జీవించినటువంటి వారు, ఓపిక కలిగి ఉన్నటువంటి వారు యోగ్యులు. అందరూ యోగ్యులు కాదు. కొంతమంది వాక్యం వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత యథా తదా తదా ప్రజ. సంఘమా నీ పరిస్థితి ఏంటి? సంఘమా నీ స్థితి ఏంటి? విశ్వాసులారా మన బతుకెలాగుంది? దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా ప్రవర్తించిన వారే యోగ్యమైన వారు. దేవుని బిడ్డని చెప్పుకున్న నీవు వీధిలో నువ్వు ఎలాగున్నావు? నీ ఇంటిలో ఏ విధమైన ప్రవర్తిస్తున్నావు? సమాజంలో నీవు క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని సమాజం ఎదుట ఎలా ఉన్నావు?
ఎవరు యోగ్యులంటే వాక్యానుసారముగా అవలంబించిన వారు. మరి ఆల్ నైట్ ప్రేయర్కి రానివారు, ఆల్ నైట్ ప్రేయర్కి రానివారు ఎవరు చెప్పండి? మన ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇద్దరిని అడుగుతాను. ఆల్ నైట్ ప్రేయర్కి రాని వారు ఎవరు? ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన వారు ఎవరు? ఆల్ నైట్కి వచ్చి ప్రార్థనలో పాల్గొని ఆ రీతిగా ప్రవర్తించకపోతే యోగ్యులు కారు. ఆల్ నైట్కి రాకపోయి దేవుని ఆజ్ఞను తృణీకరించి దేవుని చిత్తాన్ని పాటించకుండా నిద్రపోయిన వాళ్ళు కూడా అయోగ్యులే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా అనుసరించిన వారు యోగ్యులు. అందుకే తప్పిపోయిన కుమారుడు, తండ్రికి చెప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడు తెలుసా? నేను తండ్రికి విరోధముగా పాపం చేశాను, దేవునికి విరోధముగా పాపం చేశాను, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడును కాను అని ఎందుకన్నాడు? వాక్యానుసారముగా నడవలేనందువలన, వాక్యానుసారముగా జీవించకపోవడం వలన అతడు అన్నాడు, నేను యోగ్యుడును కాను. ఎంత పశ్చాత్తాపం వచ్చింది, ఎంత దీన మనసు వచ్చింది. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. తండ్రి, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను నీ ఎదుట పాపము చేశాను, దేవుని ఎదుట పాపము చేశాను, నేను యోగ్యుడును. ఎప్పుడైనా మనం అలాగన్నాము? ఆ మాటలు మన ప్రార్థనలో కనిపించిందా? ఆ విధమైనటువంటి ఆ యొక్క సంబోధన మన జీవితంలో వచ్చిందా? ఎవరు ఆ మాట పలకగలరంటే నిజమైన స్వచ్ఛమైన భక్తులే పలకగలరు. ప్రియరా, నీ గురించి నా గురించి మనం ఏమనుకుంటున్నాము? వాక్యానుసారముగా ప్రవర్తించిన వారే యోగ్యులు. మూడవదిగా ఎవరు యోగ్యులంటే లూకా శుభవార్త 7వ అధ్యాయం 4వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి మీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ప్రియులరా, మూడవదిగా ఎవరు యోగ్యులంటే ప్రజలకు మేలు చేయువాడు యోగ్యుడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఆలోచన చేసినట్లయితే యోధా పెద్దలు వచ్చి యేసు ప్రభు దగ్గర చెప్తున్నారు, అయ్యా, ఈ వ్యక్తి ఒక అధికారి, ఈ వ్యక్తి దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? తనకు ప్రియమైన ఒక శిష్యుడు ఉన్నాడు, నమ్మకమైన శిష్యుడు ఉన్నాడు, అతగాడికి వ్యాధి వచ్చింది, చనిపోయిన పరిస్థితి సంభవింపచేసింది. అయ్యా, అతగాడు మిమ్మును కోరుకుంటున్నాడు తన ఇంటికి రమ్మని. అయ్యా, ఆయన ఇంటికి వచ్చుటకు ఆయన యోగ్యుడిని వచ్చుటకు. పిల్లరా, ఆ శతాధిపతి తన గురించి తను చెప్పుకోలేదు. నేను అధికారిని, ప్రజలకు మేలు చేశాను, ఉపకారం చేశాను, ఎన్ని పనులు చేశాను, తన కొరకు తను ఇప్పుడు చెప్పు. తన గురించి తన క్రింద పని చేసిన వారు చెప్పారు, మీరు రావడానికి అతడు యోగ్యుడండి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రభువు తన విశ్వాసమును చూచి, ఆ శతాధిపతి యొక్క మనసును చూచి ప్రభువు మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు తెలుసా? ఎంత గొప్ప విశ్వాసము, ఇశ్రాయేలీయులు నేను ఎవరిని చూడలేదు. అతడు ఒక అన్యుడైనప్పటికీ ప్రభు పట్ల అతనుకున్న విశ్వాసం, ప్రభు పట్ల అతనుకున్న మక్కువ, ప్రేమ, ప్రభువుకి తన పట్ల ఉన్న గొప్ప భక్తి భావము ఆ శతాధిపతి చూపించాడు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీల్లో ఎంత గొప్ప విశ్వాసపరుడు నేను ఎవరిలో చూడలేదు.
తన గురించి తాను అడగలేదు, కానీ తన దాసుని గురించి తాను అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అతనిని మెచ్చుకున్నాడు. కాబట్టి ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. కాబట్టి ప్రియులరా, నువ్వు దేవుని పనులు చేస్తే, నువ్వు దేవుని కొరకు నీ డబ్బు ఖర్చు పెడితే, నువ్వు దేవుని కొరకు నీ బలము ఖర్చు పెడితే, నువ్వు దేవుని కొరకు దేవుని పనుల కొరకు నీ మేధస్సు ఉపయోగిస్తే నువ్వు యోగ్యుడువు. నాకెందుకు వచ్చింది కర్మ, నా మళ్ళా నేను బతుకుతాను అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ యోగ్యుడువు కాలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే ఫీల్డ్ కౌన్సిల్ ఎందుకు, కన్వెన్షన్లు ఎందుకు, సంఘాలు ఎందుకు? ఎందుకో తెలుసా? దేవుని పని విస్తరించటానికి. నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి, నీ నాయకుడు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి, నీ ప్రక్కనున్న నీ తోటి విశ్వాసి నీ గురించి మంచి వాటిని గురించి చెప్పాలి. ఫలానా దళపతమ్మ ఉంది, ఆ దళపతమ్మ ఎంత మంచిదాయో అని చెప్పాలే తప్ప, ఆ దళపతమ్మ ఉంటే ఉన్న సైనికులందరినీ కూలగొట్టేస్తుంది, ఆ దళపతమ్మ మాకొద్దు అనకూడదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రికలో చివరిగా చెప్పి నేను ముగిస్తాను. 13వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట ఉంది, చూడండి. ప్రార్థన చేయుడి, మనము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరి కోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ప్రియులారా, యోగ్యమైన వారు అన్ని విషయాలలో యోగ్యముగా ప్రవర్తించున్నట్లు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అన్ని విషయాలలో నువ్వు యోగ్యమైన వారుగా ఉండాలి. ప్రార్థనలో, వాక్యములో, పాటలలో, సేవలో, ఉపకారములో, ఎదుటి వారికి ఆదుకోవడంలో, ఆహారం లేని వారికి ఆహారం పెట్టే విషయాలలో, మరి చదువులో ఇబ్బంది ఉన్న వారికి సహకారం చేయాలి. అలాగున్నామా? మా పిల్లలకి ఫీజులు కట్టుకోలేకపోతున్నాను, నీకేటి చేస్తాను అంటామా? ఆలోచన చేయండి, ఉపకారాలు చేయాలి. శతాధిపతి మంచి పనులు చేశాడు. శతాధిపతిని బట్టి ఆ దాసుడు బాగుపరచబడ్డాడు. ఈరోజు నిన్ను బట్టి ఎవరు బాగుపరచబడుతున్నారు? ఈరోజు నిన్ను బట్టి ఎవరు మేలులు పొందుతున్నారు? ఈరోజు నిన్ను బట్టి ఎవరు దీవించబడుతూ ఉన్నారు? ఈరోజు నిన్ను బట్టి ఏ ఒక్కరు ఉపాధి పొందుకున్నారు? ఆలోచన చేయండి. లేమిలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయి. నిన్ను బట్టి కొంతమంది చెప్పుకుంటారు, చచ్చిపోతే నీ గురించి మంచి పనులు చేశాడని ఎదుటోళ్ళు చెప్పుకోవాలి. అలా చేయాలి. పిసినారులు పెద్దయ్యగా పెద్దమ్మలుగా ఉండకూడదు. శతాధిపతి మంచి పనులు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు యోగ్యులంటే మొట్టమొదట ప్రభు మెచ్చుకున్న వారు యోగ్యులు. రెండవది వాక్యానుసారముగా నడిచిన వారు యోగ్యులు. మూడవదిగా ఇతరులకు మంచి పనులు చేసేవారు యోగ్యులు. కాబట్టి యోగ్యమైన వారుగా అన్ని విషయాలలో ఆ యోగ్యమైన పనుల గురించి ఆలోచించి మనము నడుచుకోవాలి. ఆ రీతిగా ఉండాలి. పిల్లరా, దేవుని బిడ్డలమని చెప్పుకోవడమే కాదు, ఆయన మంచి పనులు చేశాడు. ఆకలికున్న వారికి ఆహారం పెట్టాడు, గుండె చెదిరిన వారిని బాగు చేశాడు, పేదవారిని ఆదుకున్నాడు, రోగులను బాగుపరిచాడు, చివరికి తన ప్రాణమే దారపోసేశాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు మేలు చేసేవాడు. ఆయన బిడ్డలమైన మనము మేలు చేయాలి కదా. ఉన్నదానిలో మేలు చేసేవారముగా ఉండాలి. అప్పుడు ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు. అప్పుడు ప్రభు నీ పేరు జీవ గ్రంథములో రాస్తాడు. మీ అందరికన్నా ఈ బీద విధవరాలు ఎక్కువ వేసును అని ప్రభువు మెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మెచ్చుకున్నాడు?
తనకు లేమిలో ఉన్నదంతా వేసేసింది. హల్లెలూయా. రేపటి గురించి ఆలోచించలేదు, ఉన్నదంతా వేసేసింది. ఆమెను ప్రభువు మెచ్చుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు మెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభువు మెప్పును మనము కోరుకుందాం. మనుషుల మెప్పు కోరుకోవద్దు, దేవుని మెప్పు కోరుకో. దేవుడు తన జీవ గ్రంథములో నీ పేరు రాస్తాడో అక్కడే కాదు, ఎక్కడ కూడా అనేకుల ఎదుట నిన్ను మెప్పు పొందింపజేస్తాడో. ఏం చేస్తాడు? మెప్పు పొంది చేస్తాడు. ఒకరికి చిన్న ఉపకారం చేస్తే ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఎంత గుండె నెమ్మదిగా ఉంటుందో తెలుసా? నీకున్న ముద్దలో ఒక పేదవాడికి ముద్దేస్తే అందులో ఉన్న ఆశీర్వాదం ఎంత తెలుసా? ఒకసారి ఆలోచన చేయి. మనసు పెట్టి నువ్వు పాటించినట్లయితే ఆ గొప్ప ఆశీర్వాదాలు, ఆ గొప్ప మెప్పు ప్రభు వలన నీవు నేను పొందుకుంటాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్.